ధ్యానం అనంతం వాసుకిం శేషం పద్మకంబలకం తథా తథా కర్కోటకన్నాగం భుజంగాశ్వతరౌ తథా ధృతరాష్ట్రం శంఖపాలం కాళీయం తక్షకం తథా పింగళం చ మహానాగం సపత్నీకాన్ ప్రపూజయేత్ బ్రహ్మాండాధారభూతం చ భువనాంతరవాసినం ఫణయుక్తమహం ధ్యాయే నాగరాజం హరిప్రియం. శ్రీ నాగరాజేభ్యో నమః ధ్యాయామి. ఈ విధంగా ధ్యానం చేసి సంతానార్థులు లేదా నాగదోషంతో బాధపడుతున్న వాళ్ళు, వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి నూతన వివాహానికి రెడీగా ఉన్నటువంటి వధూవరులు వీళ్ళందరూ కూడా ఈ స్తోత్రం చదివినా లేదా ఈ నవనాగ స్తోత్రం అని చాలా విశేషమైంది, ఫలశ్రుతితో ఉన్నటువంటి స్తోత్రం. రేపటి రోజునే ఈ స్తోత్రాన్ని చేశారు దేవతలందరూ కూడా. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనాం సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీ భవేత్. సర్పదర్శనకాలే వా పూజాకాలే చ యః పఠేత్ తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. సర్పాన్ని దర్శిస్తే అది దోషము. సర్పదర్శనమే దోషంగా చెబుతోంది. దేవాలయంలో విగ్రహ రూపంలో సర్పాలని దర్శించి నమస్కరించి పూజించడం చాలా విశేషం. సహజంగా జీవసర్పాన్ని కనుక దర్శిస్తే ఇదిగో ఈ నవనాగ స్తోత్రం అన్న చెప్పుకోవాలి. లేదా ఓం శ్రీ నాగరాజాయ నమః